గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేం పప్పు అనుకుంటున్నారు? పాలకూర పప్పు. పాలకూర పప్పు చేసినప్పుడు నేను రకరకాల పాలకూర పప్పులు చేశాను, ఎన్నో పప్పులు చేస్తూ ఉంటాను. సో మనం పాలకూర పప్పు చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు మామిడికాయ పాలకూర పప్పు వేస్తాం, మామిడికాయ ముక్కలు వేసి చేస్తాం, లేదా చింతపండు పిండుతాం, లేదా నిమ్మకాయ రసం పిండుతాం. అలా రకరకాలుగా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి, కొంచెం పుల్ల పుల్లగా ఉండడానికి మనం పాలకూర పప్పు చేస్తాం. లేదా పాలకూర టమాటో కలుపుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే అలా ఏమీ చేయలేదు. చక్కగా పాలకూర పప్పుని పాలకూర పప్పులాగే తినాలని, కమ్మగా ఉండాలని చేశాను. సో ప్రెషర్ ప్యాన్లో పెట్టేసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. చక్కగా కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. లాస్ట్లో మాత్రం గార్నిష్ చేసేసుకోండి. ఇంగు పోపు ఎక్కువ పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా చక్కగా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఎన్ని వెల్లుల్లిపాయలు నేను ఆల్రెడీ క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు వేశాను బాయిల్ అవుతున్న పప్పులో, అలాగే ఉడుకుతున్న పప్పులో, అలాగే పోపులో కూడా వేసుకున్నాను. సూపర్ ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. నేను పోపు వేసేటప్పుడు ఎండు కారాన్ని కూడా వేస్తాను. సో ఎండుమిర్చి పౌడర్ వేస్తే ఒక మంచి డాబా స్టైల్లో పప్పులాగా ఉంటుందన్నమాట. ఈ పప్పు మాత్రం వదిలిపెట్టరు. తప్పకుండా చేసుకోండి. చూసారు కదా వెల్లుల్లిపాయలు ఎలా కనబడుతున్నాయో, చాలా చాలా బాగుంటుంది. ఆ ఇంగు పోపులో ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో పప్పు మాత్రం అద్రిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో చక్కగా పాలకూర పప్పు కలుపుకుని, అప్పడాలు నంచుకుని, వడియాలు నంచుకుని, లేదా చల్లమిరపకాయలు నంచుకుని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. లాంగ్ వీడియో కదా అని చూడడం మానేయద్దు, చక్కగా చేసుకోండి. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఈ పప్పు మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు, అంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీ అయిన పప్పు. సూపర్ ఎక్సలెంట్ పాలకూర పప్పు అద్రిపోతుంది. చేసుకుని చూస్తేనే కదా ఏదైనా తెలిసేది. తప్పకుండా చూడండి, చేసుకోండి. బాయ్ అండి.